గుంటూరు మిర్చి ఎగుమతిదారులు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయారు. ఆసియా మార్కెట్లలో మిర్చి నాణ్యత సమస్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. తాజాగా గుంటూరు నుంచి పదుల సంఖ్యలో వచ్చిన మిర్చి కంటైనర్లను శ్రీలంక తిరస్కరించింది. అధిక తేమ శాతం, ఆప్లోటాక్సిన్ వంటి కారణాలతో మిర్చిని వెనక్కి పంపించేసింది. ఇది మిర్చి వ్యాపారులకు పెద్ద ఎదురుదెబ్బ. గతంలో చైనా కూడా ఇదే తరహాలో మిర్చిని రిజెక్ట్ చేసింది. గుంటూరు మిర్చికి అంతర్జాతీయంగా మంచి పేరుంది. కానీ ఇప్పుడు ఆ పేరు ప్రతిష్టలకు తీవ్ర విఘాతం కలుగుతోంది. శ్రీలంక అధికారులు ఇటీవల గుంటూరు నుంచి ఎగుమతి చేసిన అనేక మిర్చి కంటైనర్లను వెనక్కి పంపించేశారు. అధిక తేమ వల్ల మిర్చిలో ఫంగస్ ఏర్పడి నాణ్యత పూర్తిగా దెబ్బతిన్నట్లు శ్రీలంక అధికారులు గుర్తించారు. మిర్చిని వెంటనే వెనక్కి తీసుకెళ్లాలని ఎగుమతిదారులకు నోటీసులు కూడా జారీ చేశారు. ఈ పరిణామంతో ఎగుమతి వ్యాపారులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. ప్రస్తుతం శ్రీలంక అధికారులతో చర్చలు జరుపుతున్నారు. ఇదే నేపథ్యంలో 2 నెలల క్రితం జరిగిన మరో ఘటనను కూడా గుర్తు చేసుకోవాలి. చైనా కూడా గుంటూరు నుండి ఎగుమతి చేసిన 3 కంటైనర్ల మిర్చిని తిరస్కరించింది. అక్కడ పురుగుల మందుల అవశేషాలు అనుమతించిన స్థాయికి మించి ఉన్నాయని చైనా అధికారులు తేల్చి చెప్పారు. చైనా నుంచి తిరస్కరణ వచ్చిన తర్వాత గుంటూరు అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ నాణ్యత నియంత్రణను బలోపేతం చేయడానికి చర్యలు ప్రారంభించింది. పురుగు మందుల అవశేషాలు లేని ఉత్పత్తిని ప్రోత్సహించాలని నిర్ణయించింది. ఈలోపే శ్రీలంక నుంచి మరో దెబ్బ తగిలింది. శ్రీలంక ఇటీవల మిర్చి నాణ్యతా నిబంధనలను కఠినంగా అమలు చేస్తోంది. దీనివల్ల ఎగుమతిదారులు అనేక సవాళ్లు ఎదుర్కొంటున్నారు. కేవలం శ్రీలంక, చైనాతోనే కాదు, థాయిలాండ్ కూడా కొన్ని కంపెనీలను బ్లాక్ లిస్ట్ లో పెట్టడం వల్ల వంటి సమస్యలు కూడా గుంటూరు మిర్చి ఎగుమతిదారులను వెంటాడుతున్నాయి. ఈ సమస్యల పరిష్కారానికి స్పైసెస్ బోర్డ్ ఆఫ్ ఇండియాను తక్షణమే జోక్యం చేసుకోవాలని చిల్లీస్ ఎక్స్పోర్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా కోరింది. నాణ్యతా ప్రమాణాలను పాటించడంలో విఫలమైతే భవిష్యత్తులో మరింత నష్టం తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.